ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇది శీతాకాలం, వేడివేడిగా కాఫీ తీసుకోవడం ఇంకా ఎక్కువ అలవాటు ఉంటుంది చాలామందికి. 1-2 కప్పులు మించి కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే కాఫీ మంచిది కాదని కొందరు, మంచిదని కొందరు ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారంటే కాఫీలో ఉప్పు వేసి తీసుకోండి, దాంట్లో ఉన్న చెడు గుణాలన్నీ తగ్గిపోతాయి అని. నిజమేనా ఇది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. కాఫీ అంటే జనరల్గా కాఫీ, ఒక కప్ ఆఫ్ కాఫీ మంచిదేనా? అంటే కాఫీ అనే దాని వరకు, అంటే కాఫీని ఎలా ప్రిపేర్ చేస్తారమ్మా? కాఫీ పౌడరు, వాటరు, మిల్క్, షుగరు. కాఫీ మనకి భారతదేశం అంటే కదా, మనకి అంటే విశాఖపట్నం, అరకు ఆ ప్రాంతాల్లో కాఫీ గింజలు, కాఫీ గింజలు ఉంటాయి, మంచి గింజలు. అంటే మన భారతదేశ నైసర్గిక స్వరూపానికి కాఫీ గింజలతో తయారు చేయబడినటువంటి కషాయం, కషాయం కాఫీ అయిందేమో. దాంట్లో అడిషనల్గా రుచి కోసం మనం పాలు, పంచదార మిక్స్ చేస్తాం. అంటే కొంతమందికి బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది, అది కషాయం. కాఫీ కాదు, అది కషాయమేమో. కషాయం కాస్త కాఫీగా రూపాంతరం చెంది ఉండాలి. అంటే మనం అన్వయించుకుంటూ ఉంటే, అంటే కాఫీకి మీనింగ్ ఏంటి? కాఫీ ఇంగ్లీష్ వైబ్రేషన్. అంటే మీరు చదివిన అంతర్జాలంలో మీరు చదివింది ఏమన్నా ఉందా కాఫీ గురించి? కాఫీలో ఉప్పు వేసి తీసుకోండి, దాని అసిడిక్ నేచర్ పోతుంది. కాఫీ అసిడిక్ నేచర్లో ఉంటుందా? గుండెదడ వస్తుంది ఇట్లాగా. అంటే ఒకటి, కషాయంగా ఉన్న ఏది కూడా మనకి ఆరోగ్యానికి హాని చేయదు. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసి మరగబెట్టుకుని తాగుతారు. దాంట్లో పంచదార చేరినప్పుడు ఎసిడిక్ నేచర్ పెరుగుద్ది. కాఫీ వల్ల అయితే కాదని నేను అనుకుంటాను, అది కషాయం. కాఫీ వల్ల అయితే ఎసిడిక్ నేచర్ పెరగడం అనేది ఉండదు. అందులో పంచదార యాడ్ చేశారు కాబట్టి అది ఎసిడిక్ నేచర్. దాని తర్వాత పాలు కలుపుతారు. పాలు కలపడం వల్ల, అంటే డేలో మనం పాల పదార్థాలు తీసుకోకూడదు. పాలతో తయారు చేసిన ఏ పదార్థం, అంటే పాల వరకే. అంటే మనకు పెరుగు తీసుకోవచ్చు, మళ్ళీ మజ్జిగ ఇవి తీసుకోవచ్చు డేలో. పాలు తీసుకోకూడదు. పాలు తీక్షణత అధికంగా కలిగి ఉంటాయి. ఈ సమయంలో పాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాలు పంచదారతో కలవడం వల్ల కాఫీ వల్ల ప్రమాదం ఉందేమో. అంతేగాని సహజంగా కాఫీకి అయితే ఆ గుణం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రకృతి సహజంగా అరకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా, అంటే అది కొంచెం చల్లగా ఉండే ప్రాంతంలో శరీరంలో ఉష్ణం పెంచడం కోసం కాఫీలో కెఫిన్ ఉంటుంది, దానివల్ల జరుగుతుంది ఇదంతా అని చెప్తూ. అంటే కెఫిన్ అనేది ప్రమాదం అయితే అంటే ఒక రకమైనటువంటి మత్తు పదార్థం. అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీలు దాన్ని ఎక్కువ పండించేది వాళ్ళు అంటే వాళ్ళ శ్రమ ఎక్కువగా ఉంటుంది, కొండ దూరంగా ఎక్కువ సంచారం చేస్తూ ఉంటారు. వీటి వల్ల అంటే వాళ్ళ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాఫీ. ఉత్ప్రేరకంగా కెఫిన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మనం వాడుకోవాలంటే కాఫీని ఎట్లా తీసుకోవాలి అసలు? అంటే బ్లాక్ కాఫీ అంతే తప్ప దాంట్లో మనం పాలు పంచదార వేసామంటే దాని సైడ్ ఎఫెక్ట్, అంటే పంచదార వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఒకటే అడిషనల్గా యాడ్ అవుతుంది, అలాగే పాల వల్ల. ఇంకొకటి, మీరు కాఫీలో, అంటే పాలు పంచదారతో పెట్టిన కాఫీలో ఉప్పు వేయడం వల్ల పాలు ఇరిగిపోతాయి. అది బ్లాక్ కాఫీలో ఏమంటున్నారేమో అది. అంటే పాలతో చేసిన కాఫీలో ఉప్పు వేయకూడదు. పాలలోకి ఉప్పు తగిలితే విరిగిపోతుంది, అది విరుద్ధ స్వభావం. అప్పుడు మనకి 100% దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. బ్లాక్ కాఫీలో స్వీట్నర్ బదులు సాల్ట్ వేసుకుంటే ఒకవేళ అది కెఫిన్ ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా మనకు ఉపయోగపడే అవకాశాలు ఉండొచ్చు. ట్రై చేసి చూస్తే తప్పేం లేదు. అక్కడ ఉప్పు మంచిదే, కాఫీ గింజలు ప్రకృతి సహజంగా వచ్చినటువంటి గింజలు, వాటిలో మత్తు పదార్థాలు ఉండొచ్చు, లేకపోతే ఎనర్జెటిక్ ఉత్ప్రేరకం ఉండొచ్చు. అది ఉప్పు వల్ల కొంతవరకు మనకి ఉపశమనం చెందించవచ్చు. 1 కప్ ఆఫ్ కాఫీ మంచిదే. అంటే మీరు చేస్తున్నటువంటి శ్రమను బట్టి. కప్పులు తాగేస్తానంటే కష్టం. పంచదారతో కాఫీ తాగడం ఇంకా ప్రమాదం. బ్లాక్ కాఫీ అంటే దాంట్లో పంచదార వెయ్యరు. బ్లాక్ కాఫీలో పంచదార ఉండదు. ఇప్పుడు అడిషనల్గా అంటే మనకు వెస్ట్రన్ కల్చర్ని తీసుకుని అందులో గీ వేసుకోవటం, ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ఒకటి, ఔషధంగా తీసుకున్నప్పుడు ఘృతం వృద్ధయత్ బుద్ధి. అక్కడ మనం పంచదార
పాలు వేసినటువంటి కాఫీలో ఆవు నెయ్యి వేయడం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. బ్లాక్ కాఫీలో ఆవు నెయ్యి వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసిన బ్లాక్ కాఫీలో ఆవు నెయ్యి ఎంతవరకు అనేది 2-3 సార్లు తాగితే మీకే ఆ ఫ్లేవర్స్ అందులోంచి వచ్చే రిజల్ట్స్ అర్థమవుతాయి. ఘృతం వృద్ధయేతు బుద్ధి, మంచిదే, కానీ ఇది పాలు పంచదారతో కలిసినటువంటి కాఫీ అయితే కాదు. ఇప్పుడు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అంటే ఫస్ట్ బీపీ అనేది ఎక్కడో మనకు ఒక శరీరంలో జరుగుతున్నటువంటి చెడిపోయిన వ్యవస్థ ఉందని చెప్పడం సిమ్టమ్. అది బీపీ అనేది దానిని డిసీజ్గా పరిగణించి దానికి ట్యాబ్లెట్లు పెట్టి సమస్యని కప్పిపెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల ఏదైతే సమస్య ఉందో అది ఉధృతం అయ్యే అవకాశం ఉంది. బీపీ పెరగడం కాదు, బీపీ రావడానికి కారణమైనటువంటి ఇంకొక సమస్య ఏదో ఉంది, ఎక్కడో ట్యూమర్ ఉంది, లేకపోతే ఇంకో సంథింగ్ ఎక్కడో డ్యామేజ్ ఉంది. దాన్ని సరిచేయడానికి వెళుతున్నటువంటి రక్త ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం బీపీకి వేసే ట్యాబ్లెట్. సమస్యను పరిష్కరిస్తే బీపీ ప్రెషర్ ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది. దాన్ని పరిష్కరించకుండా ట్యాబ్లెట్ పెట్టి ఇప్పుడు మీరు ఉప్పు వేసినటువంటి బ్లాక్ కాఫీ తాగినా ఆ సమస్య పెరిగే అవకాశం ఉంది. మీలో ఎసిడిక్ నేచర్ అధికంగా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాఫీ వల్ల ఆరోగ్య లాభాలు కావాలంటే బ్లాక్ కాఫీ తీసుకుని సరిపోతుంది. బ్లాక్ కాఫీ, ప్లెయిన్ బ్లాక్ కాఫీ, అంటే కాఫీ గింజలతో వచ్చింది. అది మన భారతదేశంలోనే శీతల ఉష్ణ మండలం కాకుండా శీతల మండలాల్లో పండుతుంది కాబట్టి అది ఈ శీతాకాలం చల్లగా ఉన్నప్పుడు, అంటే టీ కాఫీలు ఎప్పుడు గుర్తొస్తాయంటే వర్షాకాలం శీతాకాలం బాగా గుర్తొస్తుంటాయి. అది మన ప్రాంతాలు. ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతున్నాం, దాంట్లో ఇంకేమీ పాలు కలపట్ల. ఆ టీ పొడి పాలు పంచదార కలిపినప్పుడు అది టీ అవుతుంది, అది మనకి అనారోగ్యాన్ని ఇస్తుంది. ఒక్క తేయాకు వేసుకొని మరగబెట్టుకుని దాంట్లో తేనె, స్వచ్ఛమైన తేనె దొరికితే తేనె వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు, పాత బెల్లం. వాటితో అవి మనకి మంచి ప్రయోజనాలనే చేకూరుస్తాయి. మనలో ఉష్ణాన్ని, అరుగుదల శక్తిని పెంచుతాయి. ఈ పాలు పంచదార కలిపితే అవి ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ని ఇస్తాయి. కాఫీ కషాయము అంటే బ్లాక్ కాఫీ అది తీసుకుంటే మంచిది. దాంట్లో రకరకాలు యాడ్ చేసి తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు తప్పవు. చక్కగా చెప్పారు గురూజీ. ఏదైనా క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది, కొంచెం తీసుకుంటే అప్పుడు అది మనకి ఔషధం లాగా పనిచేస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు గురూజీ. సూర్యస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.